ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఏఐ అనేది ఒక సంచలనంగా మారింది. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలలో ఐటీ ఉద్యోగులను కోత విధిస్తుండడం వల్ల దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొని ఉంది. ఐటీ కంపెనీలు తమ ఖర్చును తగ్గించుకునేందుకు ఏఐని ఒక ఆయుధంగా వాడుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. కేంద్రంలోని టెక్ అండ్ ఇన్ఫ్రా మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే 2024 ప్రారంభ దశలోనే దాదాపుగా 40 కంపెనీలు 7,500కు పైగా ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించినట్టుగా తెలుపుతోంది. ఇప్పటికే ఉద్యోగం ఉన్నవారు తమ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అని ఆందోళన చెందుతుండగా ప్రెషర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. తమకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందో, పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయి అనే ఆందోళనలో వారు ఉన్నారు. ఏఐ ప్రవేశం వల్ల టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ స్కిల్స్ భారంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుభవం ఉన్న ఉద్యోగులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఏఐలో ఎక్కువగా ప్రాజెక్టులను చేపట్టలేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారుతుంది. ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద ఐటీ ఎగుమతిదారుగా ఉన్న టాటా కంపెనీలకు సంబంధించిన టీసీఎస్ తన కంపెనీలో పనిచేస్తున్న 5 లక్షల మందికి పైగా టెక్ ఉద్యోగులకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వారికి పనిచేసే అవకాశాన్ని కల్పించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా టీసీఎస్ లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇవ్వనున్నట్లుగా టీసీఎస్ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం జనరేటివ్ ఏఐ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, రానున్న రోజుల్లో ఇది ముఖ్యమైన రంగంగా మారనుందని టీసీఎస్ ఏఐ క్లౌడ్ విభాగాధిపతి శివగణేశన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం టీసీఎస్ 250కి పైగా ఏఐ ప్రాజెక్టులపై పనిచేస్తున్నట్టు కూడా ప్రకటించింది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అధిక డిమాండ్ ఉన్నందువల్ల టీసీఎస్ ఎక్కువగా దానిపై పెట్టుబడి పెడుతున్నట్టుగా ఉంది. టీసీఎస్ ఐక్లౌడ్ డివిజన్ ప్రెసిడెంట్ శివగణేశన్ గారు ఒక మాట్లాడుతూ ప్రస్తుతం తమ కంపెనీలోని ఉద్యోగులను ఏఐ నైపుణ్యంతో సన్నద్ధం చేయడంతో పాటు సరైన కంపెనీలతో భాగస్వాములుగా మార్చడం తమ ముందున్న తొలి అడుగు అని చెప్పి ఆయన తెలియజేశారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగిస్తున్నారు అనే వార్తలు ఐటీ ఉద్యోగులనే కాక ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ప్రెషర్లను కూడా కలవరి పెడుతుంది. కాగా ఈ ఐటీ మాంద్యం ఎంతకాలం ఉంటుంది, కొత్త వారికి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, ప్రస్తుతం ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నవారు కావచ్చు, కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నవారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నైపుణ్యాన్ని పెంచుకుంటేనే వారికి భవిష్యత్తు ఉండేట్టుగా తెలుస్తుంది.